ఇప్పుడే 'పెద్ది' సినిమా చూడటానికి గుంటూరులోని జేఎల్‌జీ సినిమాస్‌కొచ్చాను. మా గుంటూరు ప్రజలకి ఇదే ప్రసాద్ ఐమాక్స్. ఇప్పుడే 'రామ్ చరణ్' 'పెద్ది' మూవీ చూసొస్తున్నా భయ్యా. సినిమా నాకెలా అనిపించిందో చెప్తా గానీ, దానికన్నా ముందు 'రామ్ చరణ్' మీద రెస్పెక్ట్ అయితే ఒక 10 టైమ్స్ పెరిగింది. దానికి రీజన్ ఏంటంటే, అసలు ఈ స్టోరీ ఎవరికన్నా చెప్తే లైక్ టైర్ 2 హీరోస్ గానీ, టైర్ 3 హీరోస్ గానీ ఎవరికన్నా చెప్తే ఏంటి ఇదా పాయింట్ అని కొట్టేస్తారు. కానీ 'రామ్ చరణ్' మాత్రం చాలా ధైర్యంగా యాక్సెప్ట్ చేశాడు. అందుకని ఫస్ట్ 'రామ్ చరణ్' గట్స్‌కైతే హ్యాట్స్ ఆఫ్ భయ్యా. అండ్ ఈ సినిమా కథ విషయానికొస్తే, ఇది ఒక ఊరి కోసం జరిగే కథ. ఆ ఊరికి పేరే లేదు. అందరూ కొండ కింద ఊరు అని పిలుస్తూ ఉంటారు. అలాంటి ఊరిలో రవాణా సదుపాయం గానీ, లైక్ రైల్వే స్టేషన్ గానీ, బస్ స్టేషన్ గానీ అసలేదీ ఉండదు. అలాంటి ఒక ఊరి గుర్తింపు కోసం 'రామ్ చరణ్' పోరాడతాడు. చివరికి అతను గెలిచాడా లేదా అన్నది స్టోరీ. అసలు ఎందుకు అతని క్రికెట్, రెజ్లింగ్ అండ్ రన్నింగ్ ఆడాల్సొచ్చింది, దానికి కథకి సంబంధం ఏంటి అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోండి. సో, సినిమా నాకైతే కథ పరంగా చాలా బాగా అనిపించింది. చాలా కొత్త పాయింట్. బట్ స్క్రీన్ ప్లే అయితే కొంచెం రొటీన్ అనిపించింది. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక మలయాళం లెవెల్ డ్రామా ఉన్న స్టోరీని తెలుగు కమర్షియలైజ్ మిక్స్ చేసి తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సో, ఈ మూవీలో పాజిటివ్స్ అయితే నాకు ఫస్ట్ పాజిటివ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనిపించింది. అసలు ఆ సాంగ్స్ గానీ, ఆ బీజీఎం గానీ ఒకప్పటి పీక్ ఏఆర్ రెహమాన్‌ని మళ్ళీ ఈ సినిమాలో చూసా అనిపించింది. అండ్ 'రామ్ చరణ్' పర్ఫార్మెన్స్ అయితే అసలు ప్రాణం పెట్టేశాడు భయ్యా ఈ 'పెద్ది' క్యారెక్టర్ కోసం. అండ్ ఇందులో జగపతి బాబుది కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టరే గానీ ఎందుకో అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపియలేదు. అండ్ 'రామ్ చరణ్' తర్వాత నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే 'శివరాజ్ కుమార్' గారి క్యారెక్టర్. ఆయనైతే అసలు ఒక రెజ్లింగ్ కోచ్‌గా చాలా బాగా చేశారనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో నాకు బాగా హై ఇచ్చిన సీన్స్ ఏంటంటే మెయిన్‌గా ఆ క్రికెట్ సీన్స్ అవి చాలా బాగా అనిపించాయి. అండ్ ఇంటర్వెల్‌కి ముందొచ్చే ఆ రెజ్లింగ్ సీన్, అక్కడ అసలు ఆ ఇంటర్వెల్ షాట్ గానీ, అక్కడ 'రామ్ చరణ్' యాక్టింగ్ గానీ చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తానికి అసలు యూజ్‌లెస్ అయిన సీన్స్ ఏవంటే ఆ 'జాహ్నవి కపూర్‌తో' లవ్ సీన్స్. అసలు 'జాహ్నవి కపూర్' క్యారెక్టరైజేషన్ గానీ, ఆ ట్రాక్ గానీ అది చూస్తున్నప్పుడు నా ఒపీనియన్ అయితే ఈ ఆఫీస్లో దీని వల్ల ఎంత ఉపయోగం ఉందో నీ వల్ల అంతే. సినిమాలో ఆ క్రికెట్ సీన్స్ కానీ, ఆ రెజ్లింగ్ సీన్స్ కానీ, మధ్యలో జరిగే ఫైట్ సీన్స్ కానీ చాలా ఓవర్ ద టాప్ అనిపించాయి. అంటే వీళ్ళు మంచి రియలిస్టిక్ స్టోరీ రాసుకున్నప్పుడు ఈ సీన్స్ కూడా రియలిస్టిక్‌గా తీస్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే వీళ్ళేమో ఇవి కమర్షియల్‌గా తీశారు. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్ అనిపించింది. ఓవరాల్‌గా సినిమా అయితే నాకు అబోవ్ యావరేజ్ అనిపించింది. అంటే 'రామ్ చరణ్' పర్ఫార్మెన్స్ కోసం, 'బుచ్చిబాబు' హానెస్ట్ స్టోరీ కోసం అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కోసం ఒకసారి అయితే చూడొచ్చు. మీరు కూడా సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.